ప్రదీప్ రంగనాథన్, మమతా బైజు వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'డూడ్'. కీర్తి సురేష్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా కథను కూడా ఈయనే రాశారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దాం. ముందుగా ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుందాం. సినిమాలో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే హీరో ఇంట్రడక్షన్ కాడ నుంచి మొత్తం కామెడీ అంతా చాలా బాగా వచ్చింది. ఎక్సలెంట్‌గా వర్కౌట్ అయింది కామెడీ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా అయితే ఫన్ అయితే క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్‌లో అయితే చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ కూడా బాగానే ఉంది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అది. అలాగే ఒక సాంగ్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్‌లో అదైతే పర్లేదు. ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. ఇంక సెకండ్ హాఫ్ కోసం మాట్లాడుకోవాలి. సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయని కొన్ని సీన్‌లయితే ఇక్కడ చూడడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఏదైతే ఉందో గతంలో చాలా సినిమాల్లో చూసాం. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో అలానే ఉంటది సినిమా అంతా. బట్ సెకండ్ హాఫ్‌లో మాత్రం రెగ్యులర్ సినిమా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చూపించాలని ట్రై చేసాడు. మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. కొన్ని కొన్ని సీన్‌లయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయము. అలాంటి సీన్‌లయితే ఉన్నాయి ఇక్కడ. అంటే హీరో క్యారెక్టర్‌ని మరీ మంచోడిగా చూపించాలని చెప్పేసి మనకైతే కొంతమందికి నచ్చదు అలాంటి క్యారెక్టర్. ఆ విధంగా అయితే చూపించాడు. బట్ ఓకే. సెకండ్ హాఫ్‌లో అయితే ఫన్‌గా ఒకటే లీడ్ చేసిందని చెప్పుకోవచ్చు. మనం ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఆ రేంజ్‌లో సెకండ్ హాఫ్ అయితే లేదు. నాకు తెలిసి ఈ సినిమాకి సెకండ్ హాఫ్ అయితే పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే ప్రదీప్ రంగనాథన్ అయితే ఎప్పటిలాగే ఇరక్కొట్టేసాడు నేచురల్‌గా. చాలా బాగుంది. ఆయన డబ్బింగ్ ఎవరైతే చెప్పారో ధనుష్ వాయిస్‌కి చెప్తారో ఆయనే చెప్పారు. అది కూడా బాగా వర్కౌట్ అయింది. ఇక ఆ తర్వాత మమతా బైజు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె 'ప్రేమలు' సినిమాలో ఎలా అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో, ఈ సినిమాలో కూడా అలాంటి ఇంపాక్టే క్రియేట్ చేస్తది. ఇన్‌ఫాక్ట్ ఆమె పెర్ఫార్మన్స్ చూసి కొన్ని చోట్ల ఆమెను చూసి కోపం కూడా వస్తుంది మనకైతే. ఆ రేంజ్‌లో పెర్ఫార్మ్ చేసింది. బానే నచ్చింది ఆ పెర్ఫార్మన్స్ కూడా. అలాగే శరత్ కుమార్ కూడా బాగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నేహా శెట్టి తన పరిధి మేరకు నేహా శెట్టి మరియు సత్య ఆళ్ళిద్దరూ అయితే బానే యాక్ట్ చేశారు. ఓవరాల్‌గా ఈ సినిమాలో వీళ్ళే ఎక్కువ కనిపిస్తారు. ఆ తర్వాత ఇంకొక అబ్బాయి లీడ్ రోల్ పక్కన చేశాడు ఒక క్యారెక్టర్. తను కూడా పర్లేదు. అమాయకుల్లాగా బాగానే యాక్ట్ చేసాడు. ఇక మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంటది. సాంగ్స్ అయితే మాత్రం ఒక సాంగే బాగుంటది. సాంగ్స్ కూడా ఎక్కువ లేవు. ఓవరాల్‌గా మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే బాగా ఇంప్రెస్ చేస్తది. సెకండ్ హాఫ్ అయితే పడుకోబెట్టేసాడు. అంత ఉండదు. కేవలం కొన్ని సెకండ్ హాఫ్‌లో కామెడీ సీన్స్ మాత్రమే మనకు నచ్చుతాయి. అంత సెకండ్ హాఫ్ అయితే ఆకట్టుకోదు. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే మిక్స్డ్ ఫీలింగ్స్ కలిగిస్తది. నాకైతే అబోవ్ యావరేజ్ అనిపించింది సినిమా. మీరు గనుక ఈ సినిమా చూస్తే మీరేం ఫీల్ అయ్యారో కామెంట్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.